హైదరాబాద్ గచ్చిబౌలిలోని కోలివింగ్ గెస్ట్ రూమ్ లో జరిగిన డ్రగ్స్ పార్టీని ఎస్ఓటీ పోలీసులు భగ్నం చేశారు. డ్రగ్స్ సరఫరా చేసిన వారితో పాటు పార్టీలో పాల్గొన్న వారు 12 మందిని అరెస్టు చేశారు. వారి దగ్గర నుంచి MDMA గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అలాగే స్మగ్లర్లు కర్ణాటక నుంచి డ్రగ్స్ తీసుకొచ్చి హైదరాబాద్ లో అమ్ముతున్నట్లు గుర్తించారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ స్పెషల్ కరెస్పాండెంట్ తేజ అందిస్తారు. తేజ, చెప్పండి, హైదరాబాద్ గచ్చిబౌలిలోని కోలివింగ్ గెస్ట్ రూమ్ లో జరిగిన డ్రగ్స్ పార్టీని ఎస్ఓటీ పోలీసులు భగ్నం చేసినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి మీ దగ్గర అప్డేట్స్ ఏంటి? సంజన, పాశ్చాత్య దేశ సంస్కృతి అనేటువంటిది మన దేశంలో, భారతదేశంలో ప్రత్యేకించి 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా చాలా విపరీతంగా పెరిగిపోతుంది అన్నట్టుగానే చెప్పాలి. ఎందుకంటే గచ్చిబౌలిలో మరోసారి ఈ డ్రగ్స్ పార్టీ అనేటువంటిది కలకలం సృష్టించింది. అయితే ఎస్ఓటీ పోలీసులు అయితే మాత్రం చాలా చాకచక్యంగా ఈ డ్రగ్స్ పార్టీని అయితే భగ్నం చేసినట్లుగానే చెప్పాలి. అంటే వివరాలు చూస్తే కోలివింగ్ గెస్ట్ రూమ్ లో జరుగుతున్నటువంటి ఈ డ్రగ్స్ పార్టీ జరుగుతున్నట్లుగా ఎస్ఓటీ పోలీసులు అయితే కొంత సమాచారం అందుకున్నారు. అందుకున్న నేపథ్యంలో వారంతా కూడా చాలా చాకచక్యంగా సోదాలు నిర్వహించినటువంటి నేపథ్యంలో 12 మందిని అయితే మాత్రం ఎస్ఓటీ పోలీసులు అరెస్ట్ చేసినట్టుగానే చెప్పాలి. ఈ 12 మంది కూడా ఈ డ్రగ్స్ పార్టీ చేస్తున్నట్లుగా, ఇటు కర్ణాటక నుంచి డ్రగ్స్ ను దిగుమతి చేసుకున్నట్లుగా కూడా తెలుస్తుంది. అయితే డ్రగ్స్ ని ఇటు గుత్తా తేజ కృష్ణ అనేటువంటి వ్యక్తితో పాటు ఒక నైజీరియన్ కూడా ఉన్నారు. వీళ్ళు డ్రగ్స్ ని సప్లై చేస్తున్నట్లుగా అయితే మాత్రం ఎస్ఓటీ పోలీసులు గుర్తించినట్లుగా తెలుస్తుంది. ఇక డ్రగ్స్ పార్టీలో MDMA తో పాటు గంజాయి కూడా భారీగానే స్వాధీనం చేసుకున్నట్లుగా కూడా మనకి సమాచారం అందుతుంది. ఇక 6 డ్రగ్స్ పెడ్లర్లతో పాటు 6 కస్టమర్స్ ను కూడా, కన్జ్యూమర్స్ ఎవరైతే ఉన్నారో వారిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. మొత్తంగా వారిని ఎస్ఓటీ పోలీసులు అయితే స్థానిక పోలీస్ స్టేషన్ లో అప్పచెప్పారు. దీనికి సంబంధించి పూర్తిగా అసలు డ్రగ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి అనేటువంటిది అయితే మాత్రం విచారణ చేస్తున్నట్టుగానే చెప్పాలి. ఇక గుత్తా తేజ కృష్ణ, సాజీర్, వెన్నెల రవి, కిరణ్, అదేవిధంగా మన్నె ప్రశాంత్, పి హర్షవర్ధన్ రెడ్డి అనేటువంటి వ్యక్తులను అయితే మాత్రం అరెస్టు చేసినట్టుగా అయితే ఎస్ఓటీ పోలీసులు తెలిపినట్లుగానే చెప్పాలి. ఏదైనా కానీ మేకల గౌతమ్, గుంటక సతీష్ రెడ్డి అనేటువంటి వ్యక్తులను కూడా ఎస్ఓటీ పోలీసులు అరెస్ట్ చేశారు. మొత్తంగా 12 మంది అయితే మాత్రం ఇప్పుడు ఎస్ఓటీ పోలీసులు అదుపులో ఉన్నారు. వారిని అరెస్ట్ చేసి స్థానిక పోలీస్ స్టేషన్ లో అప్పచెప్పారు అన్నట్లుగానే మనం చెప్పాలి. సంజన. ఓకే, రైట్. థ్యాంక్ యూ తేజ, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్.